వెల్కమ్ యూ ఆల్. నమస్తే సార్, మీ పేరు? శ్రీకాంత్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాకింగ్, జాగింగ్ ఇట్లా చేస్తున్నారు? నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బట్ అంటే అప్పుడప్పుడు కొంచెం ఈ రైనీ సీజన్ లో బ్రేక్ ఉంటుంది కొంచెం. ఓకే సార్, మా ప్రేక్షకులకు ఏమన్నా ఆరోగ్య సూత్రాలు ఏమైనా చెప్తారు? ఆరోగ్య సూత్రాలు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ థింక్ దట్ ఇఫ్ వి గో టు జిమ్ ఓన్లీ అవర్ బాడీ విల్ బి ఫిట్. అంటే మనం జిమ్కి వెళ్తేనే బాడీ ఫిట్గా ఉంటుంది, లేదంటే ఫిట్గా ఉండదు, వాకింగ్కి వెళ్తే అది కాదు ఇవన్నీ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు గో ఫర్ జిమ్ ఆర్ టు ఎక్సర్సైజ్, just walk for at least 5 to 6 kilometers every day. Then you will be fit and your blood pressure will be in normal condition. Your heartbeat will be normal, okay, and everything, even your mental condition will be also normal. Suppose if you are facing some mental kind of issues, some personal kind of issues, when you do walking, so definitely it will come to normal position. That's what I can tell you. ఓకే, అంటే జిమ్ వాటికి వీటికి వెళ్ళి చేయటం కన్నా నడవటం వల్ల, నేచురల్ గా చేయటం వల్ల ఫిట్నెస్ న్యాచురల్ గా చేయటం వల్ల ఫిట్నెస్ లెవెల్స్ పెరిగితే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది కదా, ఎక్స్పెన్స్ ఉండదు. నార్మల్ గా నడుస్తాం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ యూ ఆల్. నమస్తే సార్, మీ పేరు? శ్రీకాంత్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాకింగ్, జాగింగ్ ఇట్లా చేస్తున్నారు? నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బట్ అంటే అప్పుడప్పుడు కొంచెం ఈ రైనీ సీజన్ లో బ్రేక్ ఉంటుంది కొంచెం. ఓకే సార్, మా ప్రేక్షకులకు ఏమన్నా ఆరోగ్య సూత్రాలు ఏమైనా చెప్తారు? ఆరోగ్య సూత్రాలు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ థింక్ దట్ ఇఫ్ వి గో టు జిమ్ ఓన్లీ అవర్ బాడీ విల్ బి ఫిట్. అంటే మనం జిమ్కి వెళ్తేనే బాడీ ఫిట్గా ఉంటుంది, లేదంటే ఫిట్గా ఉండదు, వాకింగ్కి వెళ్తే అది కాదు ఇవన్నీ అంటారు. But that is not correct. If you don't have much time to go for gym or to exercise, just walk for at least 5 to 6 kilometers every day. Then you will be fit and your blood pressure will be in normal condition. Your heartbeat will be normal, okay, and everything, even your mental condition will be also normal. Suppose if you are facing some mental kind of issues, some personal kind of issues, when you do walking, so definitely it will come to normal position. That's what I can tell you. ఓకే, అంటే జిమ్ వాటికి వీటికి వెళ్ళి చేయటం కన్నా నడవటం వల్ల, నేచురల్ గా చేయటం వల్ల ఫిట్నెస్ న్యాచురల్ గా చేయటం వల్ల ఫిట్నెస్ లెవెల్స్ పెరిగితే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది కదా, ఎక్స్పెన్స్ ఉండదు. నార్మల్ గా నడుస్తాం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్.